అందరి కోసం అందరి కోసం మన బుచ్చిరెడ్డి పాలెంలో వెలుగు వెలిగే ఇల్లు. వేరే ఊరి నుంచి వచ్చిన వాళ్ళకై ఉచిత వసతి ఇక్కడే మెల్లగా చల్లు. శుభమైనా సరే ఇవారిలా ఉంటుంది. ఓ తలపులే స్నేహంతో పలుకే ప్రతి గదిలోన మానవతకు నిలువెత్తిన చాటువే. పెళ్ళిళ్ళు పుట్టినరోజుల శోభలోకి లేదా ఆపదలో వచ్చిన ఆగమకాలకి ఫట్టెట్టు గంటలు ఏ రూపాయి అడగరు. ఈ ఇల్లు ప్రేమకే చిరునామా అంటారు. ఎవరైనా రండి, బాధలు మర్చిపోండి, తాతలుగా పలకరిస్తారు ఒక వాకిట్లోకి. ఈ ఊరు ఒంటి కాదుడు, తోడు మనమిద్దరం. ఇల్లు కాదు ఇది, ఇదో బంధమంతరంగు. అందరి కోసం అందరి ఇల్లు, మన బుచ్చిరెడ్డి పాలెం గర్వంగా చెప్పే ఇల్లు. సహాయం చెయ్యాలనే చిన్న ఆలోచన మన సమాజానికే గొప్ప వరం. నా పేరు రాధాకృష్ణయ్య తిరివేది. నేను ఉదయగిరి తాలూకా కృష్ణంపల్లి గ్రామం నుంచి ఈ గ్రామము వ్యాపార నిమిత్తం వచ్చి 55 సంవత్సరాలు అయింది. ఈ 55 సంవత్సరాల్లో కూడా వ్యాపారాలు చేసుకుంటూ దినదిన అభివృద్ధి చెందుతూ వచ్చాను. ఈ యొక్క క్రమంలో ఈ బుచ్చిరెడ్డిపాళెం ప్రజలు నాకు ఎన్నో విధాలుగా నా వ్యాపార అభివృద్ధికి నాకు సహాయ సహకారాలు అందించినారు. ఆ యొక్క విషయానికి నేను కృతజ్ఞతా భావంతో ఈ గ్రామంలో ఒక చిన్న మంచి పని చేయాలా అనేటువంటి ఆలోచన నాకు కలిగి నేను నా ధర్మపత్ని తిరివిది లక్ష్మీకాంతమ్మ ఆమె పేరుతో ఒక ట్రస్ట్ని ప్రారంభించి ఆ యొక్క ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకి వృద్ధులకి చాలా కార్యక్రమాలు చేసి వారికి ఎంతో నా ఇతోదిగా ధర్మం ప్రకారం నేను కొన్ని వాళ్ళకి సహాయాలు అందించడం జరిగింది. ఈ యొక్క క్రమంలోనే ఈ గ్రామంలో ఒక మంచి గృహము ఏర్పాటు చేసి ఆ గృహాన్ని 10 మందికి ఇబ్బంది పడ్డ రోజుల్లో వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఈ యొక్క నిర్మాణం చేపట్టాలని చెప్పినటువంటి సంకల్పంతో నేను ఈ భవనాన్ని నిర్మాణం పూర్తి చేశాను. దీని పేరు కూడా అందరి ఇల్లు అందరి కోసం అనేటువంటి పేరు పెట్టి ఆ పేరుతోనే ఈ యొక్క నిర్మాణం పూర్తి చేశాను. ఈ యొక్క నిర్మాణం దశలో ఎన్నో రకాలుగా నాకు ఎంతోమంది సహాయ సహకారాలు వారి యొక్క తోడ్పాటుని వారి యొక్క స్ఫూర్తిని నాకు అందించి నాకు దోహదం పడున్నారు. వారందరికీ కూడా నేను ఈ యొక్క తరుణంలో నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. వారిని పరోక్షంగా నేను వాళ్ళని అభినందిస్తున్నాను. ప్రత్యక్షంగా అభినందించేటువంటి రోజులు కూడా రేపు ప్రారంభం. ఈ యొక్క గృహప్రవేశం ప్రారంభం ఆ యొక్క దశలో వారందరినీ కూడా నేను సమాజానికి పరిచయం చేస్తాను. వారికి చిరు సత్కారం కూడా చేయాలని చెప్పేటువంటి ఆలోచనతో ఉన్నాను. ఈ యొక్క భవన నిర్మాణం పూర్తయింది కాబట్టి ఈ యొక్క ప్రారంభోత్సవం అనేది మన కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారి ప్రశాంత్ రెడ్డి గారి చేతుల మీద జరుపుకోవాలని చెప్పి నేను అనుకుంటున్నాను. అదే మరి మన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీ గారైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా
ఆహ్వానించి ఆ ఇద్దరి చేతుల మీదుగా ఈ యొక్క భవన నిర్మాణం పూర్తయిన సందర్భంగా ప్రారంభోత్సవం జరపాలని చెప్పినటువంటి ఆలోచనతో ఉన్నాను. ఆ రోజు మన గ్రామంలో ఉండే పెద్దల్ని, గ్రామంలో ఉండేటువంటి దాతల్ని కూడా ఆహ్వానించి వారి యొక్క సలహాలు, వారి యొక్క ప్రోత్సాహం, వారి యొక్క స్ఫూర్తిని తీసుకోవాలని చెప్పినటువంటి ఆలోచనతో ఉన్నాను. ఈ యొక్క అంగనీళ్ళు ఎలా ఉపయోగపడుతుంది అంటే, ఈ గ్రామానికి పరాయి గ్రామం నుంచి వచ్చినటువంటి వాళ్ళకైతే ఉండూరులో ఉండి కూడా ఏదైనా ఇబ్బంది పడి ఇంట్లో ఏదైనా నష్టంగా ఉంది, ఇదిగా ఉంది, ఇబ్బందిగా ఉంది అనేటువంటి వాళ్ళకి 2 రోజుల పాటు 48 గంటల పాటు ఈ యొక్క గృహంలో అన్న పానీయాలతోటి వసతులు కల్పించి వారికి పూర్తిగా విశ్రాంతి తీసుకోవడానికి పడకలు, ఎలక్ట్రిసిటీ సంబంధించినటువంటి ఫ్యాన్లు అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాము. 2 రోజుల పాటు మాత్రం ఇక్కడ వాళ్ళు విశ్రాంతి తీసుకోవచ్చు. భోజనము, టిఫిన్లు అన్నీ కూడా ఉచితమైనటువంటి విధానంతో జరపాలనేటువంటి యోచనతో నేను దీన్ని ప్రారంభించాను. ఇప్పుడు దీనికి గాను ఈ బిల్డింగ్ అయితే పూర్తి చేయగలిగాను. తర్వాత భోజన వస్తువులకి, ఈ టిఫిన్, అల్పాహారం వాటి విషయాల్లో కూడా కొంతమంది దాతలను కలవాలని చెప్పేటువంటి యోచనతో ఉన్నాను. తప్పకుండా నా యొక్క స్నేహ బృందము, నా యొక్క బంధువర్గము ఈ యొక్క ఇటువంటి విషయాల్లో దాతృత్వం ఉండేటువంటి దాతలు ఎంతోమంది ఉంటారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా నేను కలుసుకొని వారితో సంప్రదించి వారి యొక్క సహాయాలను పొంది దీన్ని బాగా అభివృద్ధి చెందేట్టుగా ఒక కమిటీని కూడా వేసి, పాలకవర్గాన్ని కూడా వేసి వారితో ఈ అభివృద్ధిని పొందాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క దాతలకి నేను వారి యొక్క ఇచ్చేటువంటి విరాళము అనేది చాలా వాళ్ళ మంచి మనసుతో వాళ్ళు ఇచ్చినటువంటి దాన్ని స్వీకరించి మహారాజ పోషకులుగా, రాజపోషకులుగా, పోషకులుగా వారిని గౌరవించి వారి యొక్క చిత్రపటాలని మన యొక్క అందరి ఇంట్లో కూడా ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నాను. అందరూ కూడా చాలామంది నాకు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఇప్పటికే వాగ్దానం చేస్తున్నారు. వారందరినీ కూడా ఒకసారి నేను కలుసుకొని వారి యొక్క సహాయాన్ని పొంది ఆ యొక్క ఇచ్చినటువంటి నిధిని ఎంతో విలువగా దాన్ని బ్యాంకులో, సరైనటువంటి బ్యాంకులో డిపాజిట్ చేసి ఆ డిపాజిట్కి వచ్చినటువంటి వడ్డీని మాత్రమే వాడుకునేటువంటి విధానంలో దీన్ని నడపాలనేటువంటి సత్సంకల్పంతో నేను ఆలోచన చేస్తున్నాను. తప్పకుండా ఇది సక్సెస్ అవుతుంది అనేటువంటి ఉద్దేశాలని చాలామంది మిత్రులు నాకు చెప్పడం జరిగింది. ఇదే మాదిరిగా ఈ యొక్క భవనం అందరికీ కూడా ఉపయోగపడాలి, శాశ్వతమైనటువంటి నిధిని మనం ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి తప్పకుండా ఇది సక్సెస్ అవుతుంది అనేటువంటి నమ్మకం కూడా నాకు ఉంది. నా మిత్రవర్గము, నా బంధువర్గము, దాతలు అందరూ కూడా సహకరిస్తారు, తప్పకుండా సహకరిస్తారు, ముందుకు వస్తారు అనేటువంటి నమ్మకం కూడా నాకు 100కి 150 పాళ్ళు నాకు ఉంది. నా యొక్క పరిచయం, నా యొక్క నిజాయితీ, నా నిజాయితీ నన్ను ముందుకు నడిపిస్తుంది అనేటువంటి ధర్మం అనేది నాకు ధర్మబోధ నా అంతరాత్మ చెప్తుంది. కాబట్టి తప్పకుండా ఇది సక్సెస్ అవుతుందని మిమ్మల్ని అందరినీ కూడా ఈరోజు వచ్చినటువంటి కళాప్రియులు, కళా హృదయాలు అనేటువంటి ఈ సంస్థ యొక్క పాలకవర్గం అంతా కూడా వచ్చింది. వారి యొక్క అభిమానాన్ని కూడా నేను పొందాను. ఈరోజు వారి యొక్క సూచనలు కూడా నేను స్వీకరిస్తున్నాను. ఇది అందరి ఇల్లు కాబట్టి తప్పకుండా అందరూ ఉపయోగించుకోవచ్చు. ఎవరైనా సరే, దీంట్లో కుల మత విచక్షణ లేదు. ధనిక పేద, అధికారి అనధికారి అనేటువంటి భేదం లేకుండా దీన్ని సక్రమైన పద్ధతిలో నడిపిస్తాను అనేటువంటి దొమ్మ ధైర్యము నేను ఈరోజు ప్రకటిస్తున్నాను. ఏంటంటే మానవుడికి కావాల్సింది మానవతా దృక్పథమే కావాలి, కానీ కులం కాదు, గోత్రం కాదు అనేటువంటిది నాకు. మానవుడిగా జన్మించి తోటి మానవుడికి ఉపయోగపడాలా అనేటువంటి మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథంతో నేను ముందుకు నడుస్తున్నాను. ఇది నా కాన్సెప్ట్. ఇందులో భాగంగానే పైన మిద్ది మీద ఇంకా షెల్టర్ వేయలేదు, ఒక వేదిక మాత్రం షెల్టర్ వేశాను.
దానికి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి రామారావు కళా వేదిక అనేటువంటి నామకరణం చేసి ఇక్కడ కళలను పోషించాలా అనేటువంటి ఆలోచన కూడా నాకు ఉంది. ఈ కళా హృదయాలు అనేటువంటి సంస్థ ముందుకు వచ్చింది. ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు కూడా ప్రజలకి అందజేసి ప్రజల్ని ఉత్సాహపరిచి ప్రజల్ని సంతోషపరచాలనేటువంటి కోరిక కూడా నాకు ఉంది. ఆర్టిస్టుల్ని గొప్పగా వాళ్ళని అభిమానించేటువంటి వ్యక్తి నేను. కాబట్టి ఇలా ఎన్నో రకాలుగా ఇది ఉపయోగపడాలా, ఈ అందరి ఇల్లు కూడా ఎన్నో రకాలుగా ఉపయోగపడాలా. శుభ అశుభ కార్యక్రమాలకు చేసినటువంటి వ్యక్తులకి ఎన్నో రకాలుగా ఇది ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశం కూడా నాకు కలిగి ఉంది. ఇప్పుడు ఒక పెళ్లికి వచ్చారు, రాజ్యం పోలేనటువంటి వాళ్ళు ఇక్కడ రావచ్చు. ఏదో ఒక అంత్యక్రియకి వచ్చారు, అశుభ కార్యక్రమాలకు వచ్చారు, ఏ బంధువుంటికి వెళ్ళలేరు, ఏ సేవిస్ ఇంటికి వెళ్ళలేరు. ఇక్కడ వచ్చి స్నానం చేసి పరిశుభ్రమైన వాతావరణంలో లోపలికి వచ్చి వారు విషయాలు తీసుకోవచ్చు, భోజనం చేయొచ్చు, అన్ని రకాలు కూడా వాళ్ళ అవసరాలను తీర్చుకొని వాళ్ళు సంతోషంగా వెళ్ళాలా అనేటువంటి దృక్పథంతో నేను ముందుకు నడుస్తాను. ఈ విషయాలు నేను ఈరోజు మీ ముందు ఉంచుతున్నాను. దీనికి మీరంతా కూడా నా యొక్క ధైర్యాన్ని ప్రోత్సహించండి అని చెప్పి నేను అభ్యర్థిస్తున్నాను.